హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లలకు చాలా చాలా ఇష్టమైన ఒకే ఒక పిండి ముద్దతో చపాతీలు పూరీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక కప్పు చపాతీ పిండి తీసుకుని ఆనియన్ కట్టర్లో వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా, సన్నగా తరిగిన పండుమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు కూడా మనం ఈ కట్టర్లో వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా కలిసిన తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా పిండి ముద్దలాగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఈ పిండి ముద్ద మొత్తం అంతా ఒక ప్లేట్లోకి మనం తీసుకోవాలి. తీసుకుని చేతితో మనం ఇలాగా ఒత్తిన తర్వాత పైన పిండి చల్లుకుంటూ మనకు కావాల్సిన సైజులో చపాతీల కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలాగా పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మనం చపాతీలాగా పూరీలకి ఎంత సైజు, చపాతీలకి ఎంత సైజు అనేది రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే చేసినప్పుడు వీడియో తీయలేదు, రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి చపాతీ కోసం ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ రాసి చపాతీ వేసుకుని రెండు పక్కల సన్నని మంట మీద కాల్చుకుంటే మనకు చపాతీ రెడీ అయిపోతుంది. తర్వాత పూరీ కోసం ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్కటిగా పూరీలుగా వేయించుకోవాలి. చక్కగా పొంగుతాయండి పూరీలు. టైం గడిచిన కొద్దీ మెత్తగానే ఉంటాయి, కానీ మనకి బిగుసుగా అయిపోవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. మా ఛానల్లో మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.